మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యవంతమైన పొడిమిని రూపొందించగలమని ప్రతి ఒక్కరూ ఆ దిశగా కృషి చేసి మనతో పాటు భావితరాలకు కూడా ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని సమకూర్చుదామని అటవీశాఖ జిల్లా అధికారి ఆర్ శ్రీనివాసరావు, ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రతినిధులు అహ్మద్ ఆలిషా, పేరూరి సూరిబాబు పిలుపునిచ్చారు. పిఠాపురం మహారాజా ఆర్ఓబి సమీపంలో గల విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నూతన ఆశ్రమ ప్రాంగణంలో ఉమర్ ఆలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు సంయుక్త ఆధ్వర్యంలో అహ్మద్ ఆలిషా అధ్యక్షతన జరిగిన ఆరోగ్యాన్ని ప్రసాదించే మొక్కలు నాటే నక్షత్రవనం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ ఆర్ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై నక్షత్రవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు, అహ్మద్ ఆలిషా, పేరూరి సూరిబాబు మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజ్ డిప్యూటీ ఆఫీసర్ ఏ సూరిబాబు, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ప్రతినిధి ముదునూరి సూర్యావతి, వర్మ, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నక్షత్రవనం అని చెప్పేసి ఒకటి పెట్టడం జరిగింది. దానికి నవరత్నాలు మొక్కలు అని చెప్పేసి, అలాగే మొక్కలు నాటే కార్యక్రమం అని చెప్పేసి ప్రత్యేకించి మళ్ళీ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని మళ్ళీ మొదలెట్టడం జరిగింది. ఈ విషయం ఎందుకంటే మొక్కలు ఉండడం వల్ల ఆక్సిజన్ బాగా దొరుకుతుంది, కార్బన్ డైఆక్సైడ్ తగ్గి ఆక్సిజన్ ప్రజలకు దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రతి ఇంట ఒక మొక్క నాటితే ఆ మొక్క ద్వారా మనకి నీడ కలిగి మనకి ఆరోగ్యం, ప్రకృతిలో ఆరోగ్యం కలుగుతుందని చెప్పేసి నేను ఆశిస్తూ, అలాగే ఈ పీఠం తరఫు నుంచి మీ అందరికీ ప్రతిస్తున్నాను. ఇదే విధమైన ఒరవడిని భవిష్యత్తులో కూడా కలిగించి వీరు మిగతా వారికి ఆదర్శప్రాయంగా నిలిచి అందరితో కూడా మంచి మొక్కలు నాటించి ఇదివరకట్లాగా మన పూర్వీకుల్లాగా మంచి వాతావరణంలో మనం జబ్బులు లేకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో మంచి మనసుతో ఆధ్యాత్మికంగా మరియు హెల్త్ పరంగా కూడా వీళ్ళు చేసిన యాక్టివిటీస్తో మనం అందరం కూడా మంచి పొడమని మనం కలిగి ఉండాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమం మరెన్నో వీళ్ళు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున కూడా వీళ్ళకి మంచి సహకారం, కోఆపరేషన్ అందించి ఇలాంటివంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఇంకా కొనసాగే విధంగా మా సహకారం అందిస్తామని తెలియజేస్తూ, మెడిసినల్ ప్లాంట్స్ మామూలు ప్లాంట్స్ కాదండి. ఈ రోజున వేసేటటువంటివి నక్షత్రవనంలో మెడిసినల్ ప్లాంట్స్ అంటే మనిషికి ఆశ్రమంలోకి ఎంటర్ అవగానే ఇవి ఒక గాలి ద్వారా స్వస్థత చేకూరాలనేటువంటిది ఉమర్ ఆలిషా గారి యొక్క ఆలోచన అనమాట. అంచేత ఈ ఆశ్రమంలో మామూలు మొక్కలతో పాటు మెడిసినల్ ప్లాంట్స్ను కూడా నాటించాలనేటువంటి ఉద్దేశం చొప్పున గతంలో 3 వనాలు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజున నక్షత్ర వనాన్ని కూడా అహ్మద్ ఆలిషా గారి యొక్క అమృత హస్తాల మీదుగా, అదేవిధంగా మన డిఎఫ్ఓ గారి యొక్క హస్తాల మీదుగా కూడా ఈ రోజున ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సెంట్రల్ కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, అదేవిధంగా పీఠంలో ఉన్నటువంటి సేవలు అందిస్తున్నటువంటి ఎంతో మంది ఈ కార్యక్రమానికి రావడం జరిగింది.